23 నుంచి సివిల్స్ అభయహస్తం దరఖాస్తులు. ప్రిలిమ్స్ పాస్ అయిన అభ్యర్థులే అర్హులు. ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున నగదు ప్రోత్సాహకం. సింగరేణి కార్మికుల పిల్లలకు సైతం అవకాశం. సింగరేణి సీఎండి ఎన్ బలరాం. ఇది అభయహస్తం కింద దరఖాస్తు చేసి సివిల్స్ ప్రిపేర్ అవుతున్న అందరి అభ్యర్థులకి ₹1,00,000 ఆర్థిక సాయం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మొన్నటికి మొన్న వాళ్ళందరూ కూడా ఈ ₹1,00,000 ఆర్థిక సాయం మాకు ఎంతగానో ఉపయోగపడ్డదని సివిల్స్ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా వాళ్ళ మాటల లోపల రేవంత్ రెడ్డి సమక్షం లోపల చెప్పినటువంటి విజువల్స్ను మనం చూసినాం. చదువుకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది చూడొచ్చు. ఇక్కడ యంగ్ ఇండియా స్కూల్స్ను ప్రవేశపెట్టి మొత్తం గురుకులాలను పటిష్టం చేస్తూ వాళ్ళ డైట్ ఛార్జీలు పెంచి, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి, ప్రీ ప్రైమరీ స్కూళ్ళ లోపల ఎల్కేజీ యూకేజీ నర్సరీ నుంచి ఈ స్కూళ్ళను పటిష్టం చేస్తూ స్కూళ్ళకు అత్యంత విద్యాశాఖ తన దగ్గర ఉన్నందుకు గతం లోపల విద్యాశాఖ మంత్రులు ఎట్లా పనిచేసిరో చూసినాం. ఎన్నడన్నా సమీక్షలు పెట్టిరా? విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటళ్ళల్లో జైన్ అయితే కూడా పోయి పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు వారానికోసారి సమీక్ష విద్యాశాఖ లోపల. పాఠశాలలు ప్రారంభం కాకముందే పుస్తకాల పంపిణీ జరిగిపోయింది. అట్లనే యూనిఫామ్స్ కూడా ఆ స్కూళ్ళకి అందినాయి. గిట్లా ఎప్పుడన్నా చూసినామా? స్కూళ్ళు స్టార్ట్ అయిన నెల దాకా ఆ సీనియర్ల దగ్గర ఉన్నటువంటి బుక్స్ తీసుకొని పిల్లలు చదువుకునేది. ఇప్పుడు పాఠశాలలు తెరిచే కంటే ముందే బుక్స్ పోయినాయి, యూనిఫామ్స్ పోయినాయి. ఓ సమీక్ష జరుగుతూ ఉన్నది ప్రతి దాంట్లో కూడా. ఇది చదువు పట్ల రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఆ విజన్ మనందరం చూడొచ్చు. ఇక అట్లనే సివిల్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సాయం కింద కూడా అభయహస్తం కింద ₹1,00,000 వాళ్ళకు హెల్ప్ చేసినటువంటి సంఘటన మనం చూసినాం. కిందటి దాదాపుగా 2-3 నెలలు కూడా అయితే లేదు. వాళ్ళ మాట లోపల వాళ్ళ ఆనందాన్ని చెప్పారు. మళ్ళీ అప్పుడే 23 నుంచి సివిల్స్కి అభయహస్తం కింద దరఖాస్తులు ఇస్తూ ఉన్నారు. ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్ కుమార్ పైన బదిలీ వేటు. ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు. మేడిగడ్డలో గ్రౌండింగ్ వ్యవహారం పైన సర్కార్ సీరియస్. మహమ్మద్ అమ్జద్కు పూర్తి అదనపు బాధ్యతలు. థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపు 18% పెంచాలని కేంద్రానికి ఐఆర్డీఏ ప్రతిపాదనలు. 2-3 వారాల్లో తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్. మోడల్ను బట్టి 20 నుంచి 25% ప్రీమియం పెరిగే అవకాశం. త్వరలోనే పెరగనున్న కార్లు, బైకుల ధరలు. ఇక ప్రమాదాల నివారణకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. తప్పనిసరిగా 2 హెల్మెట్లు. రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం. త్వరలోనే నోటిఫికేషన్. ఇక కార్లు, బైకుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఒక హైదరాబాద్లో రోజుకు ఎన్ని వెహికల్స్ పెరుగుతున్నాయి అన్నాడు. 1600 కొత్త వెహికల్స్ రోడ్ల మీదకి వస్తాయి. ఇక డిమాండ్ ఉన్నప్పుడు ఈ మొత్తం వెహికల్స్ పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ సప్లై